సాధకులు చాలా జాగ్రత్తగా జీవితాన్ని భగవన్మయము చేసుకోవాలి. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అంటే సమయాన్ని ఎరగడని ఒక సామెత ఉన్నది. తొందరగా ఆత్మతత్వాన్ని పొందాలని ఉబలాట పడుతూ కొత్తగా సాధనలోకి దిగినటువంటి వారు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం తప్పేం లేదు. మంత్రాభ్యాసం చేయాలనుకుంటారు, ధ్యానం చేయాలనుకుంటారు, యోగం చేయాలనుకుంటారు, జపం చేయాలనుకుంటారు, ముద్రాభ్యాసం చేయాలనుకుంటారు, ప్రాణాయామం చేయాలనుకుంటారు. ఇవన్నీ అనుకోవడంలోనే ఇవి బహిరంగ సాధనలని ఏ విఘ్నులు మాత్రం సూక్ష్మబుద్ధి గలవారు మాత్రమే తెలుసుకొనగలరు. కాబట్టి మనము ఆత్మతత్వాన్నే తెలుసుకొని జన్మను చరితార్థం చేసుకోవాలంటే సద్గురువులనే మనము ఆశ్రయించాలి. ఉపనిషత్తుల బోధ మాత్రమే మనం శ్రవణం చేయాలి. మనకు ఈ లోకములో ఎన్ని సాధనలు చేసినప్పటికీ అవన్నీ పరిమిత సాధనలే. ఆత్మతత్వమే అపరిమిత సాధన. తాను ఎన్ని తెలుసుకున్నప్పటికీ కూడా ముక్తిని పొందలేడు. తనను తాను గుర్తించాలి. అందుకే భగవాన్ రమణ మహర్షుల వారు ధ్యానము చెప్పి ఉండలేదే, యోగము చెప్పి ఉండలేదే, జపము చెప్పి ఉండలేదే, ప్రాణాయామం చెప్పి ఉండలేదే, నీవెవరో తెలుసుకొనమన్నారు. గడిచిన 100 ఏళ్లలో రమణ మహర్షి లాంటి తత్వవేత్త మహాపురుషుడు అవతరించలేదు. అట్టి పుణ్యపురుషుడు తమ దగ్గరకు వెళ్ళిన సాధకులకు నీవెవరో తెలుసుకుంటే సర్వము తెలియబడుతుంది అన్నారు. గజపాదములో అన్ని పాదములు ఇమిడినట్లుగా తానెవరో తనకు తెలియబడితే సర్వము తెలియబడుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని విఘ్నులైనటువంటి సాధకులు తెలుసుకొని జన్మను చరితార్థం చేసుకోగలరనే నేను మనవి చేస్తున్నాను. హరి ఓం.